మానవ పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు మన పాపాలకు శిక్ష విధించారు. పాపరహితుడైన యేసుక్రీస్తు రక్తమునందే మన పాపాలు ప్రాయశ్చిత్తం పొందగలవని దేవుడు తన సొంత కుమారుని ద్వారా ఈ గొప్ప కార్యాన్ని నిర్వహించారు. ఈ గొప్ప రక్తమే నీకు విమోచన ఇచ్చిందని, ఈ గొప్ప రక్తమే నీకు ఈ పాపపు లోకం నుండి విడుదల ఇచ్చిందని నీవు నమ్మిన నాడు యేసుక్రీస్తుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించినట్లే. రక్షణ దినం అన్నది క్రీస్తు మన కొరకు సిలువనందు మరణించిన దినమునందు కాదు. నీవు ఆ మరణాన్ని అంగీకరించిన నాడు క్రీస్తుని రక్షకునిగా స్వీకరించినట్లే. ఎవని వలన మనకు రక్షణ కలుగదు. ఆ నామమునే మనకు రక్షణ, అనగా యేసు నామమున మనము రక్షణ పొందుదుమని అపోస్తల కార్యములు 4:12 వివరించినట్లు యేసే మన ప్రభు అని మన నోటితో ఒప్పుకొనిన నాడు మనం రక్షింపబడుదుము, మృత్యువు నుండి లేపబడుదుము.